మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 23 లక్షల మందికి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ఒక వినూత్నమైనటువంటి ఒక కొత్త పెన్షన్ స్కీమ్, దాన్ని ఏమంటున్నాం, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, దీన్నే ఏకీకృత పెన్షన్ విధానం అని అంటున్నాం. ఈ ఏకీకృత పెన్షన్ విధానం వల్ల ఎన్పిఎస్ కంటే యూపీఎస్ ఎంతవరకు మేలవుతుంది? ఎన్పిఎస్ అంటున్నాం, నేషనల్ పెన్షన్ స్కీమ్, దీన్నే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని అంటున్నాం. ఈ సిపిఎస్ కంటే మెరుగైనటువంటి యూపీఎస్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ మేళ, లేకుంటే యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మేళ అన్నటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము. ఇక్కడ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అన్నటువంటి దాంట్లో 5 భాగాలు ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటి అంశం ఏంటి? అష్యూర్డ్ పెన్షన్. ఏదైనా సరే ఒక ఎంప్లాయీ 30 సంవత్సరాలు కానీ 25